హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ట్రిక్. మీరు 2026 బ్యాచ్ బీఎస్సీ ఆర్ బీసీఏ స్టూడెంటా? టీసీఎస్ లాంటి టాప్ ఐటీ కంపెనీస్లో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈ వీడియో కంప్లీట్ అయ్యే లోపు మీకు టీసీఎస్ ఇగ్నైట్ హైరింగ్ 2026 గురించి ఒక్క డౌట్ కూడా లేకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఎలిజిబిలిటీ ఏంటి, ఎవరు అప్లై చేయొచ్చు, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, శాలరీ ఎంత ఉండొచ్చు, లాస్ట్ డేట్ అప్పుడు, అప్లై ఎలా చేయాలి అని స్టెప్ బై స్టెప్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. టీసీఎస్ అప్లై లింక్ని ఆల్రెడీ మన వాట్సాప్ ఛానల్లో షేర్ చేసాం. అలాగే ప్రతిరోజు లేటెస్ట్ ఐటీ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్, ఇంటర్న్షిప్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ అని మన వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. కాబట్టి ఇంకా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వకపోతే ఇప్పుడే ఫాలో అవ్వండి, డిస్క్రిప్షన్ లింక్లో ఉంటుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి, ఎందుకంటే నెక్స్ట్ అప్లోడ్ అయ్యే జాబ్ నోటిఫికేషన్ మిస్ అవ్వకూడదు. ఇంకో స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, క్లాస్మేట్స్, కాలేజ్ వాట్సాప్ గ్రూప్స్, ఎస్పెషల్లీ బీఎస్సీ అండ్ బీసీఏ స్టూడెంట్స్ అందరికీ షేర్ చేయండి. మీరు చేసే ఒక షేర్ వాళ్ళకి మంచి ఆపర్చునిటీ దొరకవచ్చు. సో లెట్స్ బిగిన్. వెళ్ళి జస్ట్ మన ట్రిక్ జాబ్స్ అని సెర్చ్ చేస్తే ఇదిగోండి వెబ్సైట్ అనేది వస్తుంది. ఇదిగోండి టీసీఎస్ బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ 2026. టీసీఎస్ ఇగ్నైట్ అంటే ఏంటి ఫ్రెండ్స్? చాలామందికి టీసీఎస్ ఎన్క్యూటీ గురించి తెలుసు, కానీ బీఎస్సీ అండ్ బీసీఏ స్టూడెంట్స్ కోసం సపరేట్గా టీసీఎస్ ఇగ్నైట్ హైరింగ్ ఉంటుందని చాలామందికి తెలియదు. టీసీఎస్ ఇగ్నైట్ అనేది సైన్స్ గ్రాడ్యుయేట్స్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ప్రిపేర్ చేయడానికి డిజైన్ చేసిన హైరింగ్ ప్రోగ్రామ్. సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ట్రైనింగ్ ఇస్తారు. తర్వాత ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక లైవ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్రెషర్గా ఛాన్స్ స్టార్ట్ చేయడానికి ఇది సూపర్ ఆపర్చునిటీ అయితే చెప్తాను. ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం. రిజిస్ట్రేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 22 జూలై 2026. ఎగ్జామ్ డేట్ అయితే 26 ఆగస్ట్ 2026. ఫ్రెండ్స్, లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. చివరి రోజుల్లో వెబ్సైట్ బిజీ అవ్వచ్చు, కాబట్టి ఈరోజే అప్లై కంప్లీట్ చేయండి. ఎలిజిబిలిటీ కోర్సెస్: బీసీఏ, బీఎస్సీ ఐటీ, బీఎస్సీ కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, డేటా సైన్స్, స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఇలా బీఎస్సీ అన్ని స్ట్రీమ్స్ కూడా ఎలిజిబిలిటీ అని చెప్పారు. మీరు 2026 బ్యాచ్ అయితే డెఫినెట్లీ ఎలిజిబుల్ చెక్ చేసుకొని అప్లై చేయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది ఇచ్చారు. 10th ఇంటర్ అంటే ఇప్పుడు మన గ్రాడ్యుయేషన్ ఎన్ని సెమ్స్ అయితే అయ్యాయో అన్ని సెమ్స్ వరకు మన 50% మార్క్స్ అనే సిజిపి ఉంటే చాలు. నో యాక్టివ్ బ్యాక్లాగ్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్. మనం సెలక్షన్ ప్రాసెస్ వెళ్ళినప్పటికీ మనకి బ్యాక్లాగ్స్ అనేవి ఏవి లేకుండా చూసుకోండి. ఏజ్ లిమిట్ అయితే మినిమం ఏజ్ 18 years, మ్యాక్సిమం ఏజ్ 28 years వరకు ఇచ్చారు. సెలక్షన్ ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఫస్ట్ ఆన్లైన్లో టెస్ట్ అవుతుంది, తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ, దాని తర్వాత క్వాలిఫై అయితే నెక్స్ట్ హెచ్ఆర్ ఇంటర్వ్యూ, అది కూడా మనం క్వాలిఫై అయిపోతే ఫైనల్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోద్ది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయాక మీకు అనేది జాబ్ ఆఫర్ లెటర్ అనేది వస్తుంది వితిన్ 1 monthలో. ఈ రౌండ్స్ కంప్లీట్ చేస్తే జాబ్ ఆపర్చునిటీ పక్కా. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అసలు? ఎక్స్పోజర్ టు ఏఐ, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్ చైన్, ఏఆర్ అండ్ బిఆర్, రోబోటిక్స్ అండ్ డిజిటల్ ఇంజనీరింగ్, ఇలాంటి
ఎన్నో కొత్త లాంగ్వేజెస్ అనేవి మనం నేర్చుకోవచ్చు. నాట్ ఓన్లీ దట్, మన లైవ్ ప్రాజెక్ట్స్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఇదైతే చాలా ఫాస్ట్గా కెరియర్ అనేది గ్రోత్ చేసుకోవడానికి అయితే మంచి ఆపర్చునిటీ అని చెప్తాను. ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అసలు చూద్దాం. ఎగ్జామ్లో మెయిన్లీ ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ న్యూమరికల్ ఎబిలిటీ, వర్బల్ ఎబిలిటీ అంటే ఇంగ్లీష్, రీజనింగ్ ఎబిలిటీ అంటే మనకు తెలుసు రీజనింగ్. మన ఈ 3 టాపిక్స్ అయితే సింపుల్గా సాల్వ్ చేసేయచ్చు. ఇక్కడ కోడింగ్ మనకు ఆప్షన్ అని ఇచ్చారు కదా, మనం మ్యాక్సిమం కోడింగ్ అనేది సాల్వ్ చేయడానికే ట్రై చేయండి. ఎందుకంటే కోడింగ్ చేస్తే ఇంకా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి. టోటల్ డ్యూరేషన్ వచ్చేసరికి 120 minutes, అంటే 1.5 hours. శాలరీ వచ్చేసరికి మనకి శాలరీ అనేది కంపెనీ పాలసీ బట్టి ఉంటుందని చెప్పారు. అంటే మనకి హెచ్ఆర్ రౌండ్ అయిపోయాక అది మనకి ఇన్ఫామ్ చేస్తారు. లేకపోతే ఇన్ఫామ్ చేయకపోతే మనకి జాబ్ ఆఫర్ లెటర్ వచ్చినప్పుడైనా మనకి దాంట్లో మెన్షన్ చేస్తారు. దాని గురించి ఏం భయపడకండి. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక లైవ్ ప్రాజెక్ట్స్లో వర్క్ చేయొచ్చు. మీరు పర్ఫార్మెన్స్ బాగుంటే ఒకవేళ ఫ్యూచర్లో ప్రమోషన్స్, శాలరీ హైక్స్, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. సో మనం ఎలా అప్లై చేయాలో చూసేద్దాం. విజిట్ ది టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్, క్లిక్ ది రిజిస్ట్రేషన్. ఆల్రెడీ మనం లింక్స్ అన్ని ఇక్కడ ప్రొవైడ్ చేసాం, మీరు ఏం కంగారు పడకండి. ఇదిగోండి టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ ఇక్కడ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి బీఎస్సీ ఇగ్నైట్ హైరింగ్ 2026. ఇదిగోండి రిజిస్ట్రేషన్ స్టేటస్ ఓపెన్, రిజిస్ట్రేషన్ ఎండ్ డేట్ 22 July 2026. టెస్ట్ డేట్ కూడా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేసి ఇదిగోండి రిజిస్ట్రేషన్ నొక్కుతాం. మనం నోటిఫికేషన్ ఐటీది కాబట్టి ఐటీ మనం క్లిక్ చేసి కంటిన్యూ నొక్కుతాం. ఇక్కడ మీ ఈమెయిల్ అడ్రస్ అనేది ఇవ్వాలి. ఈమెయిల్ మనం ఎంటర్ చేశాక ఓటీపీ అనేది వస్తుంది మెయిల్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాక వెరిఫై అయిపోయిన తర్వాత ఎలాగైతే మనకు చూపిస్తుంది స్టెప్. ఇక్కడ మన లాస్ట్ 4 digits అయితే ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆధార్ కార్డులో 4 digits లాస్ట్. దాని తర్వాత ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ ఏతుందో అదేవిధంగా ఇక్కడ ఇస్తారు. అండ్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఆధార్లో ఎలాగుందో అలాగే ఎగ్జాక్ట్గా. మీ పర్సనల్ డీటెయిల్స్ అని ఇచ్చేయాలి. మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్. అండ్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తారు. నియరెస్ట్ ఆఫీస్ అయితే మీరు సెలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇదిగోండి బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, గోవా. మీరు ఏ లొకేషన్కి అయితే వెళ్ళాలనుకుంటున్నారో ఆ లొకేషన్. ఇక్కడ మీ కాలేజ్ నేమ్, క్వాలిఫికేషన్, విచ్ ఇయర్ పాసింగ్, ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అయిపోతే అయిపోయినట్టే. చూడండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ అయితే మనకి ఐడి నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఇదైతే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, లేకపోతే మన మెయిల్కైనా వచ్చేస్తుంది. తర్వాత ఇప్పుడు లాగిన్ అవుదాం. క్లిక్ హియర్ టు లాగిన్ అని ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, టీసీఎస్ లాంటి కంపెనీలో జాబ్ రావాలి అంటే నోటిఫికేషన్ చూడటం మాత్రమే కాదు, ప్రిపరేషన్ కూడా ఈక్వల్గా ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం అయితే ఇంకా మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్లో మీరు ఒకవేళ అప్లై చేసేస్తే అప్లైడ్ అని కామెంట్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Until then, take care. Bye bye. Jai Hind.